హలో! వెల్కమ్ టు నెక్షాల.కామ్. మీ ముందు కనిపిస్తున్న ఈ నెక్షాల.కామ్ అప్డేట్ అయ్యి, మీకు మరిన్ని ఫీచర్స్‌తో మీరు జర్మనీకి వెళ్ళడానికి ఆహ్, ఫాలో అయ్యే ప్రతి స్టెప్ ఒక సర్వీసు ఇందులో ఉంది. సో, మీకు సింపుల్‌గా చెప్పాలంటే మీకు మీరు జర్మనీ వెళ్ళాలంటే యూనివర్సిటీ షార్ట్ ఇవన్నీ కావాలంటే మీకు వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా నెక్సాల్.కామ్. సో, ఇప్పుడు మీరు ఈ నెక్సాల్.కామ్ ఇదంతా అప్డేట్ అయింది. సో, ఇది చూసే ముందు నెక్సాలా రీసెంట్‌గానే తెలుగు స్టూడెంట్స్ కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నెక్సాలా. దీని లింక్ వచ్చేసి నేనైతే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ దీన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ ఎవరైనా సరే జర్మనీ వెళ్ళాలనుకున్న స్టడీ పర్పస్ మీద, వర్క్ పర్పస్ మీద అయినా సరే మీకైతే మటుకు ఈ లింక్ అయితే వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. సో, కమింగ్ టు నిక్షాలా వెబ్‌సైట్ ఇప్పుడు మనకి రీసెంట్‌గానే నిక్షాలాలోని అంటే ఇప్పుడు జర్మనీ వెళ్ళి చాలా మందికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదేంటి కొంతమంది జర్మన్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, వాళ్ళ కోసం ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆస్క్ గురూజీ అని దీన్నైతే లాంచ్ చేశారు. దీనికోసం సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఏఐ చాట్ టూల్ మీకైతే ప్రతీదీ జర్మనీలోది ప్రతీదీ అయితే మీకైతే హెల్ప్ అవుద్ది. ఇది ఎలా వర్క్ అవుతది, ఏంటి అనేది మనమైతే చూద్దాం. చాట్ ఈ చాట్‌బాట్ పేరు గురూజీ పవర్డ్ బై నిక్షాలా ఇక్కడ మీరు చూడొచ్చు. నేనైతే ఒక క్వెషన్ అడుగుతాను. గురూజీని వాట్ ఈస్ అన్‌వెల్డింగ్? ANMELDUNG యాహ్! DUNG ఓకే. సో, అంతకన్నా ముందు ఎంటర్ చేసే ముందు మన డీటెయిల్స్, మన నేమ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తే మనకైతే మటుకు ఇక్కడ కనిపించే నేమ్ ఇవన్నీ అయితే మాత్రం డమ్మీ నేమ్ ఇవన్నీని. సో, మీరైతే కొంచెం చూసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే ND@nexal.comకి మెయిల్ చేయండి. మా టీమ్ అయితే మీకు ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాండ్ అవుతారు. మీరైతే ఇక్కడ చూడొచ్చు. Unbundling is a process of registering your residence in a Germany at a local registration office. సో, మీరైతే చూసారు కదా! ఇలా అయితే మీకు వేరియస్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ మీకు ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ డౌట్ ఉన్నా మీకైతే ఇక్కడ గురూజీ ఆన్సర్ చేస్తారు. సో, ఇప్పుడు మనము ఈ వీడియో ఎవరి కోసము మెయిన్ ఏంటి అంటే ఏరోస్పేస్ ఇంజినీరింగ్ గాని, ఏరోనాటికల్ ఇంజినీరింగ్ గాని చేయాలనుకుంటే వాళ్ళకైతే మటుకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది. ఎందుకంటే రీసెంట్‌గానే మాకైతే చాలామంది అడిగారు. లైక్ మీరు ఎస్ఓపీస్ ప్రొవైడ్ చేస్తున్నారు గానీ, కోర్స్ బేస్డ్ ఎస్ఓపీస్ ప్రొవైడ్ చేయట్లేదు. సో, మీరు ఒక్కసారి మాకు కోర్స్ బేస్డ్ కూడా ప్రొవైడ్ చేస్తే మాకైతే చాలా హెల్ప్‌ఫుల్ అవుతదని అడిగారు కాబట్టి మేమైతే ప్రతి కోర్స్‌కి ఒక సెపరేట్ ఎస్ఓపీస్ ప్రొవైడ్ చేసాము. ఎందుకు ప్రతి కోర్స్‌కి సెపరేట్ ఎస్ఓపీస్ అంటే, ఇప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్‌కి వాడిన ఎస్ఓపీస్ అయితే మెకానికల్ ఇంజినీరింగ్‌కి మెకానికల్‌కి వాడినవి సివిల్‌కి వాడలేరు ఇలాగా. సో, మీరైతే ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చేయాలనుకుంటే మీకైతే సెపరేట్ టూల్ కిట్ అంటే అందులో ఏమేమి వస్తాయి, ఏంటి అనేది అసలు యూనివర్సిటీ లిస్ట్ ఎలా వస్తది, ఎస్ఓపీస్ ఎలా ఉంటదనేది మనమైతే ఈ వీడియోలో చూద్దాము. సో, మీరు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ టూల్ కిట్ కొనాలనుకుంటే, మీరైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్‌ని స్కాన్ చేయండి. లేదు అంటే www.nexala.com nexala.com అని వెబ్‌సైట్‌లో ఓపెన్ చేస్తే, ఇక్కడ మీకు ఇది ఓపెన్ అవుతది. సో, మీరిక్కడ చూడండి బండిల్స్ అని ఉన్నాయి కదా! సో, బండిల్స్ మీద క్లిక్ చేయగానే మనకైతే మటుకు మీరు చూడొచ్చు ఇంజినీరింగ్, బిజినెస్ మేనేజ్మెంట్, న్యాచురల్ సైన్సెస్. సో, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేది ఇంజినీరింగ్ కిందకి వస్తది కాబట్టి, సో, ఇంజినీరింగ్ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకైతే మటుకు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏరోస్పేస్, కంప్యూటర్ సైన్స్, బయోమెడికల్ ఆర్కిటెక్చర్. సో, మనం చూస్తుంది ఏరోస్పేస్ కాబట్టి ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చూద్దాము. అసలు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ టూల్ కిట్‌లో ఏముంటాయి? అసలు ఎలాగా? ఏంటి అనేది మనం చూద్దాము. సో, దీని ప్రైస్ వచ్చేసి 2790. ఈ టూల్ కిట్‌లో వచ్చేసి మీకైతే ఎస్ఓపీస్ ఉంటాయి, ఎల్ఓఆర్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీకైతే A1 టు B1 జర్మన్ కోర్స్ ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్మ్. మీకైతే చూడొచ్చు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఉంటది. తర్వాత సీవీ ఉంటది. వీసా కార్డ్ ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ ఉంటాయి. సో, మీరు చెప్పేత్తారు, మీరెళ్ళిపోతారు. మీకు బానే ఉంటది. అసలు ఎలాగా? ఏంటి? అనేది చూద్దాము. ఇది ఈ లిస్ట్ మీకు చూపిస్తున్న లిస్ట్ జస్ట్ శాంపుల్ పర్పస్‌కి మాత్రమే. ఇదైతే ఒరిజినల్ లిస్ట్ కాదు. సో, మీరిక్కడ చూడొచ్చు మేము ఎన్ని క్రైటీరియాస్ పెట్టయితే యూనివర్సిటీ షార్ట్ లిస్ట్ రెడీ చేసాము. తర్వాత వచ్చేసి మనకైతే ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సెస్ జర్మనీకి మాక్సిమం అందరూ ఎందుకొస్తారంటే, మనకి ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటది. మినిమమ్ చార్జెస్ ఉన్నా బట్
మాక్సిమం మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది. సో, ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది మనకొచ్చేసి పబ్లిక్ యూనివర్సిటీస్‌లోనే ఉంటది. సో, మీకొచ్చేసి లిస్ట్‌లోనే ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్ మాత్రమే ఉన్నాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే ఉండవు కూడా. ఓకే. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చూస్తున్నారు. లైక్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అనేది రిలేటెడ్‌గానే 25 కోర్సెస్ ఉన్నాయి. మీకు ఆ 25 కోర్సెస్ అనేవి లిస్ట్‌లో కనిపిస్తాయి. అండ్ థర్డ్ థింగ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఇక్కడ కనిపించే డీటెయిల్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి డీటెయిల్, ఈవెన్ ద నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ కూడా మేమైతే కోర్స్ వెబ్‌సైట్ నుంచి తీసి రాస్తాం. ఎందుకు కోర్స్ వెబ్‌సైట్ ఏంటి అంటారా? కోర్స్ వెబ్‌సైట్‌లో ఉండే డేటానే 100% కరెక్ట్. మీరు తర్వాత మార్చుకోవచ్చు. లైక్ ఇలా అయితే ఉండదు. కోర్స్ వెబ్‌సైట్‌లోనే మీకు ఈరోజు లాస్ట్ డేట్ 13 జూలై అని ఉంది. మీకు అదే ట్రూ. అదే లాస్ట్ డేట్. కొన్ని వెబ్‌సైట్స్‌లో 15 జూలై అని ఉంటది. కొన్ని వెబ్‌సైట్స్‌లో అవి ఏమీ కాదు. 13 జూలై ఈస్ ద లాస్ట్ డేట్. సో, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. నేనైతే దీనికైతే మీకు ఫిల్టర్స్ కూడా పెట్టించాం. ఎందుకంటే దీన్ని మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు ఫిల్టరైజ్ చేసుకోవచ్చు. నాకు ఓన్లీ 3 సెమిస్టర్స్ ఉన్న యూనివర్సిటీస్ మాత్రమే కావాలి నాకు. సో, అందుకని 3 ఉంచుకొని క్లిక్ ఆన్ ఓకే చేశాను. సో, మీరైతే ఇక్కడ చూడొచ్చు 3 యూనివర్సిటీస్ ఉన్న లిస్ట్ మాత్రమే వచ్చాయి. 3 సెమిస్టర్స్ ఉన్న యూనివర్సిటీస్. సో, ఇలా అయితే మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మీకైతే మొత్తం డెడ్‌లైన్, స్టార్ట్ డేట్, ఫీస్ ఎంత ఏంటి అనేది. అట్ ద సేమ్ టైమ్ దీని తర్వాత వచ్చేసి నాకు మేము నిక్షాల టీమ్ ఏం చేసిందంటే కోర్స్ వెబ్‌సైట్ నుంచి మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలనేది కూడా మేమైతే ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఆ తర్వాత వచ్చేసి బ్యాచిలర్స్ యాక్సెప్టెన్స్ అంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఎంత కావాలి ఏంటి అని, తర్వాత జర్మన్ జీపీఏ అండ్ ఆ తర్వాత ఏపీఎస్ సర్టిఫికేట్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు కావాలా అక్కర్లేదా అనేది కూడా మేమైతే ఇక్కడ మెన్షన్ చేసాము. ఇలా మీకైతే వేరియస్ పారామీటర్స్ మీద అయితే మీకైతే యూనివర్సిటీ లిస్ట్ వస్తది. అండ్ దెన్ ఎస్ఓపి వచ్చేసి మీకైతే ఎలా ఉంటది. బేసిక్‌గా ఎస్ఓపి అంటే మనం ఒక 2 to 3 పేజెస్ రాయొచ్చు. ట్రై టు కట్ ఇట్ షార్ట్ ఇన్ 2 పేజెస్. 3 అంత ఎఫెక్టివ్ ఉండదు గానీ, నాకు తెలిసైతే 2 పేజెస్ రాయొచ్చు. నాకు తెలుసు కదా 2 పేజెస్ రాయాలి ఎస్ఓపి. 1 రాసినా కూడా, ఎందుకంటే ఎస్ఓపి అనేది మన లెట్స్ సే ఇప్పుడు మన అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఒక 100% అనుకోండి. మీ డాక్యుమెంట్స్, మీ పెర్ఫార్మన్స్, మీ అకాడమిక్స్ ఇవన్నీ 60, 70 అయితే ఎక్కడ మీ ఎస్ఓపి వచ్చేసి 40, 30%. సో, ఇక్కడ ఎంత వెయిటేజ్ ఉంటది జర్మనీలో. సో, తర్వాత వచ్చేసి మీరు చూడొచ్చు ఇక్కడ ఎస్ఓపి ఎలా ఉంటది. ఏంటి అనేది. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలనేది. అసలు మీకు ఆ కోర్స్ ఎందుకు చదవాలనిపించింది? ఏంటి? కోర్స్ జాయిన్ అయ్యాక మీరేం చేశారు? ఆ తర్వాత మీ అకాడమిక్ అచీవ్‌మెంట్స్ ఏంటి? ఒకవేళ మీరు ఎక్స్‌పీరియన్స్ కానీ ఏమైనా చేస్తే అక్కడ అచీవ్‌మెంట్స్ ఏంటి? ఇవన్నీ రాయాలి. అట్ ద సేమ్ టైమ్ మీరు అదే యూనివర్సిటీలోని ఆ కోర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అని కూడా రాస్తే అప్పుడు మీ ఎస్ఓపి కంప్లీట్ అవుతది. మీకు ఇలా ఇంత ఇబ్బంది అవ్వకూడదని మీకైతే ఎస్ఓపి శాంపిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అట్ ద సేమ్ టైమ్ ఎల్ఓఆర్స్ కూడాని. ఎల్ఓఆర్ అయితే మీకైతే ఒక 2-3 ఎల్ఓఆర్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు స్టూడెంట్ అయితే 3 ఫ్యాకల్టీ దగ్గర నుంచి తీసుకోండి. లేదు నేను వర్కింగ్ ప్రొఫెషనల్ అంటే మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అంటే యూ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ హెచ్ఆర్ గాని, టీమ్ లీడ్ గాని, మేనేజర్ గాని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో, దీని ఫార్మాట్. సో, ఇలా అయితే ఉంటది. అట్ ద సేమ్ టైమ్ యూరోపాస్ సివి ఫార్మాట్ కూడా ఇదే. మీరైతే చూసేయండి. ఇలా ఉంటది. సో, ఇదొక రెప్లికా మీకు ఇలా ఉంటాయి. ఈ డాక్యుమెంట్స్ ఇవి ఎస్ఓపీస్, ఎల్ఓఆర్స్, సీవీస్ ఇలా ఉంటాయని ఒక రెప్లికా చూపిస్తే మీకంటే ఒక ఐడియా వస్తది. అందుకు మేమైతే ఇది చూపించడం జరిగింది. సో, మీరైతే తీసుకోవాలనుకుంటే డైరెక్ట్‌గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. లేదు అంటే ఇందాక చూపించిన విధంగానే nexa.comకొచ్చి ఎక్స్‌ప్లోర్ హాల్‌లోని బండిల్స్‌లోని ఇంజినీరింగ్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ సెలెక్ట్ చేసుకొని మీకైతే వస్తది. దీని ప్రైస్ అయితే 2719. అట్ ద సేమ్ టైమ్ మీకు అదొచ్చేసి జర్మన్ లెవెల్ ప్రాసెస్ A1 to B1 కూడా చెప్తది. రికార్డెడ్ క్లాసెస్. సో, మీకైతే ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుద్ది. నేను దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో పెడతాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీని ఎఫ్‌బీ పేజ్ లింక్ కూడా నేనైతే మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే చెప్పిన విధంగానే ndi@nexel.comకి మెయిల్ చేయండి.
మా టీమ్ ఆఫ్ 2 to 3 వర్కింగ్ డేస్‌లో అయితే రెస్పాండ్ అవుతారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.